ప్రపంచ దేశాల్లో ఉంటే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ ఐబీ అంటారు. ఆ ఐబీ భారతదేశం 4వ స్థానంలో 3వ స్థానంలో ఉందంట. చాలా ఇంపాక్ట్. పెద్ద పెద్ద దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా, అంతకన్నా మన దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టమైనది. అలా లేకపోతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ విషము అల్ఫలా యూనివర్సిటీ ఇవన్నీ ట్రేస్ అవుట్ చేసేవాళ్ళం కాదు. ప్రతి ఆగస్టు 15కి, ప్రతి రిపబ్లిక్ డేకి, ప్రతి మహాకుంభమేళాలకి, ప్రతి పుష్కరాలకి, ప్రతి దగ్గర కూడా ఏదో ఒక దగ్గర లేపద్దాం, ఒకేసారి 100 మంది లేపద్దాం, పెద్ద ఇది భారత్ పాపం దిగాలుగా ఉంటుంది అనుకునే కాన్సెప్ట్లో ఉండేది. గత ప్రభుత్వాలు అయితే ఎక్కడైనా ఎక్కడ దారుణాలు జరగకుండా ఏది దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టు, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్టు, లేదంటే ఓల్డ్ సిటీ బాంబ్ బ్లాస్ట్, ఏవో ఇలా పెట్టిన క్యాండిల్ ర్యాలీ, మౌనము, పాక్ మీద తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం అంతే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌనములు, క్యాండిల్ ర్యాలీలు, నిరసనలు ఇవి లేవు. తొక్క తీసేయడమే, ఇది పోయించడమే. మనం పోయించారుగా ఆపరేషన్ సింధూర్తో. మహిళా కమాండర్లు, ఏ మహిళా కమాండర్లు అయితే మీరు వీరమరణం పొందితే స్వర్గంకు వెళ్ళరు అనుకుంటున్నారో మీ విశ్వాసాల ప్రకారం, అలాంటి మహిళా కమాండర్లతో ఆపరేషన్ చేయించారు. రాజ్నాథ్ సింగ్ నిజంగా రక్షణ మంత్రి బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన ఆల్మోస్ట్ పోసేశారు. 100 మందికి పైగా వెధవలు చచ్చారంట. లెక్కలేదు, జమాలేదు, చెప్పుకోలేదు.